మేడం చేసే పక్క ఊరే మాది, ముత్తునూరు పక్కనే చెగ్గాం. నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 30 రోజుల దాకా 20 రోజుల దాకా నేను జాయిన్ అవ్వలేదు. అదంతా నక్సల్ ఏరియా అట. అక్కడ పోయి సీతక్క అయిపోతావు నువ్వు, అక్కడ పోకు అని అంటే నేను పోకుండా 20 రోజులు నేను జాబ్ వద్దు ఏమొద్దు అని కూర్చున్నా. ఇంకా మా అమ్మ ఇంకా బాగా ఫోర్స్ చేసి వెళ్ళు, గవర్నమెంట్ జాబ్ కదా బిడ్డ, వెళ్ళు అంటే వెళ్ళినా. అక్కడ 2.5 3 ఇయర్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్, మళ్ళీ ట్రాన్స్ఫర్. బాగా ఇబ్బంది అయింది మాకు. 3 బస్సులు మార్చిపోవాలి. 7 గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరితే మళ్ళీ నైట్ 7:30కు వచ్చేదాన్ని. ఇబ్బంది అయింది కదా అని సరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము. కౌన్సిలింగ్కి వచ్చిన లక్ష్మారెడ్డి సార్, ఆ సార్ని పోయి అడిగిన, సార్ నాకు ఎక్కడ ఏంటో తెలీదు, నేను ముందే 20 రోజులు పోగొట్టుకున్నా, మరి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అంటే సార్ని పిలిచి అప్పచెప్పిండు, ఈ మేడంకి మంచి ప్లేస్ చూపి అని చెప్పేసి. ఆ సార్ ఏం చేసిండ్రు, మంగపేట తీసుకొచ్చిండ్రు. ఇక అది మంచి ప్లేస్ మేడం, మీరు రండి అని చెప్పేసి. ఇంకా సత్యనారాయణ సార్ ఈ సార్ ఇద్దరు కలిసి ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు. నాతోనే హిందీ ఇక్కడ ఫస్ట్. ఇంతకుముందు సారే రారాజు, హిందీ చెప్పాలన్నా, సోషల్ చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా ఇక్కడ నాతోనే స్టార్టింగ్. అప్పుడే విమలా మేడం ఇక మా దగ్గర ఫస్ట్ మేడం హిందీ వచ్చిండ్రు అని సంబరపడిపోయిండ్రు. ఇక అప్పటి నుంచి ఈ పిల్లలు వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ మీరే అనుకుంటాం, సెకండ్ బ్యాచ్, థర్డ్, ఇట్లా వీళ్ళకు చదువు చెప్పి పిల్లలే కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్ నాకు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు స్కూల్కి రావట్లేరు, ఎందుకు చదవట్లేరు, వాళ్ళది ఏంటిది అని ఇవి బాగా తెలుసుకునేదాన్ని నేను. ఎందుకు ఇట్లా ఉన్నావు, ఈరోజు ఏదో సంథింగ్ ఉంది నీకు, ఏమైంది, నీ వెనక ఏమైంది, నీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా, ఇలాంటివి తెలుసుకొని నాకు చేతనైన చిన్న చిన్న సహాయాలు చేసేదాన్ని. ఆ పిల్లల్ని నా పిల్లల కంటే, ఇక నా పిల్లలు అంటే పెద్దోళ్ళు అయిపోయినరు, అందరు ఇదైపోయినరు అని ఈ పిల్లల్లోని నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఎక్కువ వీళ్ళతో అఫెక్షన్ పెంచుకునేదాన్ని. ఈ ప్రతి పిల్లలు, మంగపేట పిల్లలు అందరూ కూడా సినిమాకి పోదామంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు, దేవులపల్లి జాతరకు పోదామంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇక అందరం కలిసి వాళ్ళతో పాటు వెళ్ళడం, ఇట్లా పిల్లలతో బాగా అటాచ్మెంట్ పెరిగింది. పని చేసినా ఏం చేసినా కూడా కృష్ణార్జునులు అని చెప్పి పేరు పెట్టిన సార్ వాళ్ళకు అట్లనే సేమ్ ఇద్దరు వెంట ఉండి ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఏం చేయాలన్నా కూడా చక్కగా వెంట ఉండి వాళ్ళు సహాయ సహకారాలు అందించడము. నారాయణ సార్ కానీ సత్యనారాయణ సార్ గురించి చెప్పాలి అని అంటే చాలా, ఎంత చెప్పినా కూడా ఒడవది కూడా. అసలు ఏమైనా ప్రోగ్రామ్ జరిగినా, ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఏమైనా టిఫిన్ తెచ్చుకోలేదు వాళ్ళన్నా, సార్ పార్టీ ఇవ్వండి అని ఊరికే మాట వరుస కన్నా, మా ఇంటికి రండి, మీరు ఆడపడుచులు మా ఇంటికి రండి అని ఇంకా అన్ని అమ్మతో అన్నీ పెట్టించేసి వాళ్ళకు అక్కడ భోజనం చేపించి, సునీత పెళ్ళిలో, సురేఖ పెళ్ళిలో, అందరి పెళ్ళిలో బట్టలు పెట్టి పంపించారు మాకు. నేను ఇక్కడికి వచ్చినాక 1 ఇయర్కే నాకు జరగడానికి ఒక అన్యాయం జరిగిపోయింది. మా సార్ ఎక్స్పైర్ 2 మంత్స్కే సురేఖ పెళ్ళి. నేను డిప్రెషన్లో ఉండి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉంటే సార్ వాళ్ళు అక్కడికి మా ఊరికి కూడా వచ్చారు. డోర్నకల్ చాలా దూరం, అక్కడ దాకా వచ్చారు అందరు సార్లు అందరూ. ప్లస్ 2 మంత్స్కే పెళ్ళి. అలాంటిది నన్ను తీసుకొచ్చి నువ్వు స్టేజ్ ఎక్కాలి, నువ్వు అక్షింతలు వేయాలి, నువ్వెందుకు వేయొద్దు అని చెప్పేసి ఫోర్స్ చేసి నన్ను తీసుకుపోయి అప్పుడు అక్షింతలు వేయించారు. బట్టలు పెట్టి ఇంటికి తీసుకెళ్ళి, ఎంత అంటే సార్ లేరు అనే విషయం జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు నాకైతే కళలో కూడా కనబడతా ఉంటారు సార్ అని మాట్లాడడం. సత్యనారాయణ సార్ కూడా 2 3 సార్లు చెప్పిన నేను, సార్ ఇట్లా అంటున్నారు, అట్లా అన్నారు సార్, అసలు నేను నమ్మలేకపోతున్నాను అని. సుధీర్ కొడుకు పుట్టిండంటే సత్తన్న వచ్చిండు అని అంటే అంత అటాచ్మెంట్, సొంత అన్న చెల్లెల్లాగా అందరినీ ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా చక్కగా కలిసిపోయి అందరికీ సహాయం చేస్తూ, నైట్ స్టడీ అప్పుడైతే పిల్లల్ని ఎంత చేసేవారంటే చాంద్ పాషాని పిలిచి, కుమార్ని పిలిచి, సునీతని పిలిచి నైట్లో ఉండడము. నైట్ స్టడీకి 8 వరకు మేము ఇక్కడ ఉంటే మమ్మల్ని ఒక్కొక్కసారి సత్యనారాయణ సారే డ్రాప్ చేసేవాళ్ళు, ఒక్కోసారి నారాయణ సార్ చేసేవాళ్ళు. అక్కడ ఎవరైనా బస్సు వచ్చే వరకు ఆగి మరీ మాకు బస్సు ఎక్కించిపోయేవారు. పిల్లల్ని మా పిల్లల్లాగా అనుకొని చాలా చేశాము. ఇక మీ బ్యాచ్ వాళ్ళు ఫేర్వెల్, వేణు చెప్పదగిన మనిషి. ఇంకా వాడు ఏడ్చిన ఏడుపుకి వాడిని సంజాయించలేక, వాడిని కంట్రోల్ చేయలేక, వాడు కాసేపే స్పృహ కోల్పోతాడు ఏడ్చి. వాడిని ఎంతో ఇది చేసి
తాపిచ్చి మాట్లాడించి బుజ్జగించి ఇది తీసుకొచ్చినామా కాసేపటికి మళ్ళీ మొదటికి వస్తాడు. ఆ రోజు రాత్రి 12 ఒంటి గంట వరకు 2 గంటల వరకు ఇక్కడే ఉన్నాం మేము. ఆ పిల్లలతో అంటే అంత అటాచ్మెంట్ ఇప్పుడు ఈ పిల్లల్లో లేదు. ఇప్పుడు ఫేర్వెల్ చేస్తున్నామంటే హాయిలు బాయిలు డీజేలు అంతే. ఇక అప్పటి పిల్లల్లో చాలా ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ముద్దలు పెట్టుకోవడము, తినిపించుకోవడము, ఆ అఫెక్షన్ ఆ ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతున్నారు టీచర్స్ అంటే ఓ పడి ఏడవడము. ఎంత బాగా ఇది చేశాము అని అంటే అసలు ఆ లోకాన్ని మర్చిపోయాను. నేను డిప్రెషన్లో ఉన్నా, నేను బాధలో ఉన్నా అనేదంతా కూడా ఈ పిల్లల్లో చూసుకొని మర్చిపోయినా. ఈ పిల్లల్ని చూసి ఆ దాంట్లోకి ఇక్కడ ఉన్నంతసేపు నా బాధలన్నీ మర్చిపోతాయి. ఇప్పటికి కూడా నాకు ఏది ఉన్నా కూడా నేను స్కూల్కి వెళ్తే నాకు హ్యాపీగా ఆ పిల్లలతో షేర్ చేసుకుంటే వాళ్ళ కోపడతానో ఒక తిడతానో కొడతానో ఏం చేస్తానో కానీ వాళ్ళకు న్యాయం జరగాలి, నేను చేయగలిగినంత వాళ్ళకు న్యాయం చేయాలి అనేదే నా కాన్సెప్ట్. మిమ్మల్ని తిట్టాలని కొట్టాలని కాదు, కానీ ఇప్పటి పిల్లలు అది యాక్సెప్ట్ చేయట్లేదు. కొడుతున్నారు అని అంటే వెంటనే పేరెంట్స్ వస్తున్నారు, గొడవలు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్కి పోతున్నారు. నా పిల్లలకి నేనే కొట్టలే మీరెవరు కొడతారు అని చెప్పేసి. ఇప్పటిదాకా ఈ పిల్లల్ని నేను రమేష్కి ఒక ఫోన్ చేశారే అర్జెంట్గా రారా, నువ్వు ఎక్కడున్నా సరే నాకు అర్జెంట్ పని ఉందంటే వాడు ఏ పనైనా వదిలేసి ఊరికొస్తాడు. రాజు కానీ రమ్మంటే వస్తాడు. నాకు ఏ పని ఉందన్నా ఎక్కువ అందుబాటులో మహేందరు, రాజు, ఈ లక్ష్మణ్ గారు, వాడు రమేష్, నాకు దగ్గరలో ఎవరు కనబడితే వాళ్ళకు రమ్మని చెప్తే వాళ్ళు ఆగమేఘాల పైన వచ్చి హెల్ప్ చేసిపోతారు. అట్లాంటి పిల్లలు ఇప్పటి పిల్లలు ఇప్పుడు 10th అయిపోయింది అని అంటే ఇట్లా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. చూసుకుంటే ఎక్కడ మిస్ చేయాల్సి వస్తుందో అని పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. మీ పిల్లల్ని మీరు కూడా ఒక మంచి పిల్లలుగా తయారు చేయండి. ఏమో అంటారు కదా, తల్లే మొదటి గురువు అని. మీ తల్లి ప్లస్ తర్వాత టీచర్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాము, ఫోన్ చూపించి వాళ్ళకి తినిపించడం అలవాటు చేసినాము. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే తినడు మేడం, తింటలేడు, మా మాట వినట్లేడు అని దాన్ని మనమే పెడదవ పట్టిస్తున్నాం పిల్లలకి. అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడే ఇప్పటి నుంచి మంచి మాటలతో సెట్ చేసుకోవాలి. లేకపోతే మొక్కై వంగింది మానై వంగున అన్నట్టు తర్వాత మీ మాట వినే స్థితిలో ఉండరు. తల్లే పెద్ద గురువు. ఇంట్లో మీరు సర్దేసుకుంటే తర్వాత స్కూల్లో టీచర్స్ చేస్తారు. మేడం నేను చెప్పేదంతా మేడం చెప్పేసింది అన్నాము. అయినా కొన్ని చెప్పిన ఈ స్కూల్లో ఇంకా ఈ స్కూల్ యొక్క నాకు ఇది ఏంటంటే ఎక్కువ కాలం చేసింది ఇక్కడే నేను. దాని తర్వాత కమాన్పూర్ ఈ లంచ్ టైంలో కానీ ఏదైనా ఫేర్వెల్ అయింది, ఏదైనా ఫంక్షన్ అయింది, 26 జనవరి అయింది అంటే ఈ స్టేజీ అంతా కూడా ఇదైపోతుంది. ఇంకా అప్పుడు డ్యాన్సులు, నాటికలు, డ్రామాలు, పాటలు, వాళ్ళతో పాటు నేను చిన్నపిల్లని అయిపోయేదాన్ని. వాళ్ళతో అంత బాగా ఎంజాయ్ చేసుకునేదాన్ని. ఆ రోజులు చాలా తీపి గుర్తులు అంటారే అదే. అట్లా ఆ చెట్లు అక్కడ కూర్చోబెట్టడము, ఇక్కడ నుంచి కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయడము. ఇక్కడ ఒక డ్రామా వేయించిన నేను, నీకు 2 నాకు 3 అని ఒకటి. ఎవరు వాళ్ళు, కార్తీక్ వాళ్ళతో. వాడు మంత్రగాడి వేషం వేశాడు. ఇంకా అప్పుడు 5-6 బ్యాచ్. ఇంకా అప్పుడు చేసినటువంటి వాళ్ళది అది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. వాడు మంత్రగాడిలాగా యాక్టింగ్ చేసింది ఎప్పుడు నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. ఈ స్కూల్లో చేసినటువంటి అంజలి, ఆమె డ్యాన్స్ అంటే ఇక మేడం ఇలా మేడం నాకు అప్ప చెప్తారు ఇంకా ఆ పిల్లలకి తయారు చేయండి అని. ఈ అమ్మాయి వచ్చినాక కొంచెం అటు ఇటు ఇది చేసి ఇక ఏదో ఒకటి చేస్తున్నామంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీతో స్టార్ట్ చేసినాము. దాంట్లో మేము ఇన్వాల్వ్ అయిపోయినాము. అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మొన్న 19th రోజు వచ్చినప్పుడు అయితే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే అసలు చెప్పలేనంత. మళ్ళీ మంగపేటకి వెళ్తామా అనుకున్నది. మంగపేటకు వచ్చాము. ఆ రోజు ఈ స్కూళ్ళు, ఈ రూములు, ఈ గదులు అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ సెకండ్ వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాం మీరు అరేంజ్ చేసినందుకు, ఇలాంటి ఆలోచన వచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.